నమస్తే. సిపిఐ హైదరాబాద్ కౌన్సిల్ ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టిండ్రు, ధర్నా కార్యక్రమం చేపట్టిండ్రు. ప్రధానంగా డిమాండ్లు ఏంటంటే మైనర్ బాలికను అత్యాచారం చేసినటువంటి బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలనేది మొదటి డిమాండు. రెండో డిమాండ్ వచ్చేసి మైనర్ బాలిక కుటుంబానికి భద్రత కల్పించాలని రెండో డిమాండ్. మూడో డిమాండ్ వచ్చేసి హనీ ట్రాప్ కేసు పెట్టినటువంటి వాళ్ళని శిక్షించాలనేది మూడోది. నాలుగోది వచ్చేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలనేది ప్రధానమైన డిమాండ్. మన దగ్గర మాట్లాడదాం. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నరసింహ గారు ఉన్నారు. ప్రభుత్వం ముందడుగు వేసినట్లు కనిపిస్తూ ఉంది. ఒక ప్రత్యేక విచారణ అధికారిని నియమించింది, అంటే దర్యాప్తు చేయాలని. మరి మీ డిమాండ్ లేని మరి ఇంకా మాకు సిట్ వేయడం వల్లనే అందులో అధికారి కూడా డీసీపీ ర్యాంక్ ఆఫీసర్. నిజంగా ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయి తండ్రి భారతదేశ సహాయ హోంమంత్రి కాబట్టి డీసీపీ స్థాయి అధికారి సరిపోదు. ఏదన్నా ఉంటే కూడా నువ్వు డీజీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళని సిట్లో వేస్తే కొద్దిగా ప్రజల్లో నమ్మకం అనేటటువంటిది వస్తుంది. ఇప్పుడు బండి సంజయ్ గారు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయలే, రాజీనామా చేయమని కోరలేదు. ఈ గత బయటికి వెళ్ళక ముందుకే వివిధ పద్ధతుల్లో వాళ్ళని చంపేస్తామనో లేకపోతే పోలీసుల ద్వారానో లేకుంటే మధ్యవర్తుల ద్వారానో బెదిరింపు అనేటటువంటిది చేయడం అనేటటువంటిది జరిగింది. ఈరోజు వాళ్ళ కుటుంబం బయటకు వచ్చి నా పాప జీవితం నాశనం అవుతుంది, ఇప్పటికే 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది, ఇట్లాంటి వ్యక్తులు ఇట్లాంటి మూర్ఖులు ఉండడానికి వీల్లేదని చెప్పి తల్లి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే 6 గంటలు కూర్చోబెట్టి వేరే ప్రాంతాల్లో హనీ ట్రాప్ కేసు చేసిరంటేనే ఈ ప్రభుత్వము బండి సంజయ్కి ఎంత సహకారం చేస్తుంది అనేటటువంటిది అర్థమవుతుంది. మేము ముందుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇందులో వైఫల్యం చెందినటువంటి హనీ ట్రాప్ కేసు పెట్టినటువంటి 6 గంటలు ఎఫ్ఐఆర్ చేయడానికి ఆపినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి స్టేజ్లో వాళ్ళని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో బీజేపీ వాళ్ళ చరిత్ర తీస్తే అంత రేపిస్ట్ లేకున్నారు కాబట్టి మేము అక్కడ వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం. ఎందుకంటే ప్రజలు ఆలోచించాలి, మహిళలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బండి సంజయ్ సొంత కొడుకు గతంలో చేసిన చరిత్ర తెలుసు, వీడియోలు బయట వెళ్ళాయి, ఫోటోలు బయట వెళ్ళినా కూడా ఇంకా నా కొడుకు ఇన్నోసెంటు అని చెప్పి నరేంద్ర మోడీ ఉన్నటువంటి దాంట్లోనే జై శ్రీరామ్ నేను తప్పు చేయలేదని చెప్తుంటే అసలు ప్రజలు ఎట్లా నమ్ముతారండి వీళ్ళని? ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం, మీరు బాధిత కుటుంబానికి న్యాయంతో పాటు వాళ్ళకు భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అమ్మాయి ఇంకా బతకలేదనేటువంటి పరిస్థితుల్లోనే అన్ని తెలిసి కూడా పేరెంట్స్ అంతా కూడా ఆపి లండన్కి పంపించే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా పాస్పోర్ట్ రాకుండా చేసినటువంటి చరిత్ర ఈ మూర్ఖులకు ఉంది. కాబట్టి మేము చెప్తున్నాం, దీని మీద పారదర్శకంగా జరగాలంటే నువ్వు డీసీపీ ర్యాంక్ ఆఫీసర్ సరిపోదు, ఒక సిన్సియర్ ఆఫీసరు డీజీ ర్యాంక్ ఆఫీసర్ను పెడితేనే ఏమైనా న్యాయం జరుగుతుంది అనేటటువంటిది ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది దొరకలేదని చెప్తున్నారు. ఇవాళ రేపు టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా బాబు ఎక్కడున్నాడో తెలిసేటటువంటిది ఉంది. 4 రోజులు పట్టింది ఎఫ్ఐఆర్ అయ్యి, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. అంటే దీని అర్థం ఏంటంటే కొద్దిగా అందరూ కూడా జనమంతా కూడా కొద్దిగా రోడ్ల మీదకి లేకపోతే యూట్యూబ్ ఛానల్ కూడా 4 రోజులు ఆగి మరిసిపోతారనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నట్టున్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు అంటే నరసింహ గారు, డీజీపీని కొంత సీరియస్ అయితే ఎందుకు చర్యలు తీసుకోలేదంటే ఈ ప్రధానమంత్రి మోడీ వచ్చింది కాబట్టి ఆ భద్రతా వ్యవహారంలో భాగంగా నేను దృష్టి పెట్టలేకపోయినా దాని మీద అని చెప్పినట్లు మనకు వార్తల్లో వచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నది 2500 మంది పోలీసులతో మేము భద్రత ఏర్పాటు చేశామని చెప్పి. మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అంతా 2500. కరీంనగర్లో ఏముంది? ఇది 10 తారీఖు అయితే ఇది 8 తారీఖు అది ఇచ్చింది. మా ఎంబడి పడ్డరు కదా పోలీసు వాళ్ళు. 2 రోజుల ముందర సంది ప్రివెంటివ్ అరెస్ట్ అని కొన్ని 100,000 మంది పోలీసులను మా ఇంట్లో చుట్టూ తిప్పారు కదా. మా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ఇంట్లో చుట్టూ అందరిది కూడా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ పోలీసు వాళ్ళకి టైం ఉంటుంది. ఇది తప్పించుకోవడానికండి. ఇదంతా ఏంటంటే వీళ్ళు చేసింది తప్పని డైరెక్ట్ చెప్పలేక ఏదో నరేంద్ర మోడీ పేరు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. మరి అంతే తప్ప ఇదేం నిజంగా కూడా పోలీసుల వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం క్లియర్గా కనిపిస్తుంది. బాధితులకు న్యాయం జరగకపోతే తెలంగాణ ప్రజలు అంత ఈజీగా ఊరుకునే రకం కాదనేటటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటే మంచిది. మీరేమో తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మీరు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చిన వార్త ఏంటంటే కేంద్ర మంత్రి కొడుకైనా కార్మికుడి కొడుకుకైనా ఒకటే న్యాయం ఉంటుంది, ఒకటే చట్టం ఉంటుంది, 100% వివక్ష అనేది ఉండదు, అందుకే దర్యాప్తు చేపట్టినాము 100% అని ముఖ్యమంత్రి స్వయం చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పే మాటలన్నీ కూడా 100% కరెక్టే, కానీ కింద ఫీల్డ్లో ప్రాక్టికల్గా వస్తే అది జరిగిందా? పోస్కో చట్టం మా అమ్మాయి ఇట్లుంది ఇదంతా మొత్తం ఆధారాలతో సహా చూపిస్తే కూడా వాళ్ళు పెద్దవాళ్ళు
మీరు ఎందుకు ఇట్లాంటి దాంట్లో ఏదో కాంప్రమైజ్ చేసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది. మరి ఇది రాష్ట్రంలో నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది అంటే మీ చేతిలో ఉందా, బండి సంజయ్ చేతిలో ఉందా? మేము అదే డౌట్ చెప్తున్నాం. నువ్వు మాట్లాడడం మాత్రం కరెక్ట్ మాట్లాడుతున్నావు, కానీ కింద జరిగేటటువంటి పరిస్థితి అట్లా లేదు. అక్కడనేమో నువ్వు హనీ ట్రాప్ కేసు బుక్ చేస్తావా? మైనర్ బాలిక మీద చేస్తారా? ఎక్కడైనా చట్టంలో ఉందా? హనీ ట్రాప్ అంటే ఏంటండి? నీకు ఏది ఉంటే అది కేసులు పెట్టిస్తారా మీరు? మాకు అన్యాయం జరిగింది, నా పిల్ల మా అమ్మాయి 3 సార్లు అటెంప్ట్ చేస్తుంది, లండన్ పోతా అంటే అక్కడ పోనీయలేరు, మాకు న్యాయం చేయండి, అమ్మాయికి రేప్ చేసాడు ఉపయోగించుకున్నాడు అని చెప్పి సొంత తల్లి చెప్తే 6 గంటలు ఆపినావు నువ్వు. అసలు వాళ్ళకేమైనా భద్రత కల్పిస్తున్నారా? ఇప్పటిదాకా కూడా వాళ్ళకేమైనా న్యాయం వైపు ఉన్నారా? నేను చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, డీజీపీ గారు చెప్తున్నారు, కానీ కింద అట్లా జరుగుతలేదు. దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉన్నది, అది చేయాల్సినటువంటిది ఉంది. చేయని పరిస్థితిలో మాత్రం మీకు తెలుసు ఇట్లాంటి ఇన్సిడెంట్లే కొన్ని కోట్లాది మంది రోడ్డు మీదకి వస్తారు. ఈ రోజు ఈ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదేదో బీజేపీ ప్రభుత్వం ఉంటే ఆ బీజేపీ ప్రభుత్వంలో వాళ్ళ వెన్సులను కాపాడుకుంటారు అనేటటువంటిది ఉంటుంది. కానీ చేసింది బీజేపీ వాళ్ళ సహాయ మంత్రి కొడుకు. నువ్వు ఉన్నది ఉన్నట్టు చేయి, నువ్వు వాళ్ళ వైపు నీళ్ళ వైపు చేయమంటలేము. ఒక అమ్మాయికి న్యాయం చేయి. రేపు భవిష్యత్తులో ఇలాంటిది ఏ స్థాయి నాయకులు చేయాలన్నా కూడా భయపడేటటువంటి పద్ధతుల్లో మీరే అన్నారు కదా, సంవత్సరం పాటు లోపలేయాలని చెప్పి వేయండి. మరి ఆ పద్ధతిలో వేస్తే అందరికి నమ్మకం అనేటటువంటిది ఏర్పడుతుంది. నువ్వు మాటలు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నావు, కిందకు వచ్చేసరికి అది జరుగుతలేదు. అదే ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఈ అంశం కోసమే మేము ఇక్కడ నల్ల చొక్కాలతో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన చేసినాం. భవిష్యత్తులో డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తాం, సీఎం ఆఫీసును ముట్టడిస్తాం, గవర్నర్ ఆఫీసు ముట్టడిస్తాం. బాధ్యతలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయడం అనేటటువంటిది మా సిపిఐ పార్టీనే జరుగుతుంది. చివరి ప్రశ్న, ముఖ్యమంత్రి స్వయంగా ఏమంటున్నాడంటే ఏదో మైకుల ముందు మాట్లాడినంత మాత్రాన ఉరుకులాడితే కాదు, దానికి వ్యవస్థ ఉంటుంది, చట్టాలు ఉంటాయి, దర్యాప్తు కొనసాగుతుంది, ఏదో ఎంబడి అరెస్ట్ చేయమంటే అట్లా ఉండదు వ్యవస్థ అని చెప్తా ఉన్నాడు. మేము అదే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి. 4 రోజుల కింద చేస్తే నువ్వు వెంటనే అరెస్ట్ చేయకపోతే మరి ఆ బాబు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, ఎక్కడ పోయింది ఎందుకు తెలియదు. పోస్కో చట్టంలో వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటిది ఉంటుంది. ఆధారాలు ఉన్న తర్వాతనే ఎఫ్ఐఆర్ చేశారు. కాబట్టి ఇది మేము 2 నెలలకు చేస్తాం, ఇది మర్డర్ కేసు కాదు. ఇది పోస్కో ఒక అమ్మాయి ఒక వ్యక్తి మీదనే కంప్లైంట్ ఉండేది. గంత అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా ముఖ్యమంత్రి గారు? మీకు ఇదే మర్డర్ కేసుల్లో ఇంకా దొంగతనం కేసుల్లో అయితే మీరు చెప్పినవన్నీ వర్తిస్తాయి. కానీ అన్ని ఆధారాలు చూస్తే కేసు పెడతారు. 24 గంటల లోపల అతను అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. వెంటనే అరెస్ట్ చేయండి. వ్యవస్థ అనేది ఉంది, ఆ వ్యవస్థ వైఫల్యం చెందింది కాబట్టే ఈరోజు వ్యవస్థలని మెయిన్ స్ట్రీమ్ మీడియానంతా మేనేజ్ చేశారు. యూట్యూబ్ ఛానళ్లను కూడా ఈరోజు బెదిరించేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మేము ఏం చేసినా నడుస్తాం అనేది ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు అణిచివేతను లేకపోతే ఎవరిని పడితే వాళ్ళని బెదిరిస్తాం ఊకునే సమాజం కాదు తెలంగాణ. ఇది తిరుగుబాటుతో ఉన్నది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర ఉంది. చైతన్యవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు వెంటనే సిట్టేసి చేతులు దుప్పుకుంటే కాదు, 24 గంటల లోపల అతడు ఎక్కడున్నా అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ఫోక్సో కేసు నమోదైనటువంటి బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి. సిట్టు దర్యాప్తు చేసి ప్రత్యేక అధికారి నియమించి, ఇది కాదు ఫోక్సో కేసు, ఇది మామూలు ఇంకేదో కేసు కాదు. 100% 24 గంటల లోపే అరెస్ట్ చేయాలి. ఎందుకు చేయలేదు? ఇదంతా ప్రభుత్వం కుట్ర అని ఈటీ నరసింహ గారు ఆరోపిస్తున్నారు. చూడాలి. ప్రభుత్వం అయితే ఒక దర్యాప్తు అధికారిని రితిరాజును నియమించింది, విచారణ ప్రారంభమైంది. ఇక్కడ వస్తున్న డిమాండ్ ఏంటంటే సోషల్ మీడియాలో కూడా ఒక ట్రెండ్ అవుతుంది. ఏంటంటే అది సామాన్యులు వర్సెస్ సంపన్నులు. ఇదే ప్లేస్లో ఒక కార్మికుడి కొడుకు ఉంటే 24 గంటల లోపు అరెస్టు చేయకపోదురా? కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఇంతవరకు అరెస్టు చేయలేదనేది ఒక ప్రధానమైన ప్రశ్న సమాజంపై వెలివేయబడుతుంది. చూడాలి ఏం జరుగుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.